స్వాగతిస్తున్నాను. ఎంత ఆత్మీయతతో స్వాగతిస్తున్నాను. ఆ ఆత్మీయతతో అభిమానంతో నేను ఎల్లప్పుడూ కూడా నేను కనపడి ఉంటాను. తిరుమల ప్రజలు నిజంగా రుణపడి ఉంటారు. ఖచ్చితంగా ఎల్లవేళలో కూడా అందుబాటులో ఉంటారు. సంక్షేమ పథకాలు ఏ విధంగా డెవలప్మెంట్ వైపు ఎలా ముందు చూపిస్తున్నారు దాన్ని ప్రతి గడపకు కూడా తీసుకుని చేయడానికి డెఫినెట్గా నేను కూడా పరిపూర్ణంగా శ్రమిస్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు చూడండి సామాజిక బస్ యాత్ర జరుగుతూ ఉంది. ప్రతి కాన్స్టిట్యున్సీ స్వచ్ఛంగా జనం తరలిస్తున్నారు. ఎక్కడ కూడా ఫోర్స్ అనేది ఉండదు. సో ఆ ఒక్క ఆత్మీయత ఎక్కడి నుంచి వస్తూ ఉంది అంటే ప్రతి గడపలో కూడా మా అన్న జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి గడపలో కూడా ఒక అన్నగా, తమ్ముడుగా, మామగా, మనోడుగా, కొడుకుగా ఉంటూ సేవ చేసుకుంటున్నారు. మొన్న కూడా మీరు చూసారు పెన్షన్ని మనం చెప్పిన మాట ప్రకారం 3,000 కూడా చేసుకున్నాం. 3,000 కూర్చొని ఈరోజు నేను చూసిన స్వాగత పలికేటప్పుడు చాలామంది వృద్ధులు వచ్చినారు. అంటే వాళ్ళు స్వచ్ఛంగా ఎందుకు వచ్చినారంటే ఈరోజు మాట మీద ఉంటే మనం 3,000 పెన్షన్ ఇస్తున్నాము. అదేవిధంగా వాళ్ళని ఆదుకుంటున్నాం. రాబోయే రోజున ఇంకా చేయూత మా జెండా అజెండా రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కడ కూడా కాన్స్టెన్సీ చేంజ్ అనేది నో బ్యారియర్స్ ఉండదు. ఎప్పుడు కూడా జగనన్న ఫ్యాన్ ఇదే. ఇక్కడ ఉండేది ఒకే వర్గం, అది జగనన్న వర్గం. ఇప్పుడు గతంలో ఏం జరిగింది నాకు తెలియదు. రాబోయే రోజుల్లో అయితే ఇక్కడ ఉండేది ఒకే వర్గం, అది జగనన్న వర్గం. అందరినీ కూడా కలుపుకొని పోయేదాకా ఖచ్చితంగా అందరూ కూడా నాకు తోడ్పడతారు. నేను కూడా ఆహ్వానించాను. మీడియా మిత్రులందరూ కూడా దయచేసి మీరు కూడా సహకరించాలి. అన్నకం అందరినీ కోరుతూ కూడా ఎక్కువగా మా సార్, మా జగనన్న, మా అన్న ఏదైతే సంక్షేమ పథకాలు తీసుకుని వెళ్తున్నారో ఈ నెల అంతా కూడా మనకు చేయూత ఉత్సవాలు ఉంటాయి. మళ్ళీ ఇప్పుడు పెన్షన్ ఉత్సవాలు కూడా జరుగుతుంది. దయచేసి మీరు పాజిటివ్గా విస్తృతంగా మీడియా ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుని వెళ్ళాలి.